బాస్ అండి. అబ్బా ఈ మాట చెప్పి మొత్తం ఫ్యామిలీ అందరితో కలిసి చాలా రోజులు అయింది. ఆడు కూడా చెప్తున్నాడు చాలా గ్యాప్ వచ్చిందని చెప్తున్నాడు. అది చాలా గ్యాప్ వచ్చింది ఆడు చెప్తున్నాడు. గ్యాప్ వచ్చింది. ఈ రోజు దివ్యాంశ్ గారు కూడా టిప్ టాప్ గా రెడీ అయిపోయారు. హోటల్ కి వెళ్దామని. సో గైస్ ఎవరి నుంచి వెళ్తాం బాబా? ఎప్పుడు కూడా మనం బాగా భారీగా ఉండే రెస్టారెంట్లకి వెళ్తున్నాం, లేకపోతే మనం అప్పుడప్పుడు స్ట్రీట్ ఫుడ్ కి వెళ్తున్నాం. తక్కువ బడ్జెట్ లో చూపించు. సో అండర్ రేటెడ్ హోటల్ అన్నమాట. ద మోస్ట్ టేస్ట్లెస్ డిలిషియస్ అండ్ క్వాంటిటీ ప్రకారంగా గట్టిగా ఉండే హోటల్. 4 సార్లు వెళ్ళిపోయి బాగా తక్కువ వస్తాయని చెప్పి వీళ్ళిద్దరూ అదే పనిలో ఉంటారు. బాగా తినేసాం, బాగా తినేసాం. అది మొన్న ఒక డబ్బా తెచ్చారు మొత్తం 5-6 జరిపి. ఎంత అన్నాడు 180 అన్నాడు. అమ్మ బాబు అని చెప్పాను. ఉంటే అక్కడ చీప్ గా ఉన్న చోట చూస్తుంటాం కదా, అది ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎక్కడ రా అని అడిగాను. ఏంట్రా సూపు భయపడి చూసావా భయపెడదామని చూసావా? నేను కామన్ గానే చూశాను. అడిగితే తో పాటు తీసుకునే ఆట ఆడడానికి వచ్చిన ఆటగాడు ఫ్రెండ్ కిషోర్ అని బోల్డ్ జిమ్నాటిక్స్ అని నేర్పించాను. ఒకసారి జిమ్నాటిక్స్ దివ్యాంశ్ ఫ్రెండ్ ఇంకా చూడండి అదిగో ఇలా లైన్ అయ్యాలి 3. ఎక్కడ చేపలతో గుద్దేస్తాడని భయం వేసింది. మీరు ఇలాంటి నేర్పించకండి అన్న. అలాగే చేపల తోటి ఫ్రిడ్జ్ అన్ని పోతాయి. పదండి లేట్ అవుతుంది. పదండి వెళ్దాం మరి. అండ్ గైస్ దివ్యాంశ్ గారు ఒక మాట చెప్తారంట మీకు. దివ్యాంశ్ గారు చెప్పండి అమ్మా. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేయండి. మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయండి గైస్. చెప్పను బ్రదర్. ఉండు ఆయన వెళ్ళిపోతున్నారేమో కంగారు వెళ్ళిపోతున్నాడు. తాత వీళ్ళకి షుగర్లు ఇద్దరికి. తాతకి మించిన మనోడ్రా బాబు. అవును మరి. సలసలగా ఉన్నాయా? సార్ ఏంటి సార్ అది? సో గైస్ ఇప్పుడైతే కనుక మనం ఆర్డర్ చేద్దాము. సో ముందుగా వీళ్ళ దగ్గర స్పెషల్ ఐటమ్స్ ఏమున్నాయి అన్నీ కనుక్కుందాము. సో ఒక్కొక్కటి టేస్ట్ చేసి అన్నీ చెప్తాను. అండ్ ఆల్సో గైస్ లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఏంటంటే నేను వీళ్ళు పార్సల్ ఎలా చేస్తారో చూపిస్తాను. అసలు క్వాంటిటీ చూసాక మీరు ఇంకెక్కడికి వెళ్ళరు అనమాట, అక్కడికి వచ్చేస్తారు. సో అండర్ రేటెడ్ హోటల్ అనమాట మన రాజమండ్రిలో. సో వెయిటర్ రానివ్వండి, మనం అయితే చెప్తాం. సో గైస్ ఇప్పుడైతే వెయిటర్ వచ్చారనమాట. అడుగుదాం. స్టార్టర్స్ మన దగ్గర ఏముంటాయమ్మా? వెజ్ లో అయితే చికెన్ 355 బాగుంటుంది. చికెన్ 355 చికెన్ మెజెస్టిక్. అది వెజ్ నాన్ వెజ్ చికెన్ 355 చికెన్ మెజెస్టిక్. లాలీపాప్ బాగుంటుంది. లాలీపాప్. డ్రై ఐటమ్ లో అయితే డ్రమ్ స్టిక్, క్రిస్పీ చికెన్, స్పెషల్ చికెన్ డ్రై. ఇక మెయిన్ కోర్స్ లో జాయింట్ బిర్యానీ బాగుంటుంది. జాయింట్ బాగుంటుంది. దమ్ బిర్యానీ బాగుంటుంది. ఫ్రై పీస్ బిర్యానీ. జాయింట్ అంటే ఫ్రై పీస్ అమ్మా. అది సెమీ గ్రేవీలో వస్తుంది. జాయింట్ సెపరేట్ గా బిర్యానీ సెపరేట్ గా వస్తుంది. జ్యూస్ టైప్ లో వస్తుంది. జాయింట్ బిర్యానీ చెప్తాను. సరే అన్ని చెప్తాం. స్టార్టర్స్ నుంచి అన్ని చెప్తాం. సరే మా మొత్తం అన్ని ఒక ఐటమ్ తెచ్చి టేస్ట్ చూద్దాం మొత్తాన్ని. ఎక్కువ మంది ఉన్నాం కదా. ఎక్కువ మంది ఉన్నాం. పార్సల్ చేస్తాం అంతే. ఓకే వచ్చామైతే. A few moments later. ఒరే తప్పకుండా అలా కాల్ చేయకూడదురా. ఫుడ్ వచ్చే లోపల ఈ స్పూన్తో మొత్తం డీజే వాడుతున్నాడు. చూడండి గేసీడు ఏంటిది మాకేంటిది అంటున్నాను. స్లో రెస్టారెంట్లో కస్టమర్లు ఉండాలి. వెళ్ళిపోవాలి. జ్యోతిక ముందుకా వెనకక తొందర ఎందుకో పుట్టుకే. मस्त शेड्स होणार नीला
కమలాసన్ జ్యోతిక కామెడీ నేనే చేయాలి రోయ్, ఇంకెవరైనా చేస్తే ఊరుకోను. ఆగలేక బాబా సుఖీ బాబా సుఖీ బాబా సుఖీ బాబా సుఖీ బాబా అయ్యో ఇంకా కావాలమ్మా అయ్యో ఆగలేకమ్మా అయ్యో ఇంకా కావాలమ్మా సుఖీ బాబా సుఖీ బాబా వెళ్ళిపోతా సార్. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. ఏమండి బాబు ఈయన చిన్నపిల్లడా నాకేం అర్థం కావట్లేదు. బాబోయ్ నాకు ఇంట్రెస్ట్ పోయింది. చాలు పిచ్చొచ్చేసింది సరిపోయారు ఇద్దరును. సో గైస్ వచ్చేసాయి ఫుడ్ ఐటమ్స్ స్టార్టర్లు. లాలీపాప్ లాలీపాప్ చికెన్ లాలీపాప్ గైస్ ఇది. సిజ్వాన్ చికెన్ బూతులు వచ్చేస్తాయి మీకు. అదొక రకమైన సిజ్వాన్ సాస్ ఉంటుంది గైస్. ఇది సిజ్వాన్ చికెన్ అంట. అండ్ ఇది వచ్చేసి చికెన్ లాలీపాప్ అంట గైస్. ఇలా మాట్లాడుతున్నావు లేదో ఇంకొక డిష్ అయితే వచ్చింది అనమాట. ఇది క్రిస్పీ చికెన్ అంట. భలే ఉంది బజ్జి ఇది. ఇదిగోండి గైస్ క్రిస్పీ చికెన్ ఎలా వచ్చింది చూడండి. బాగుందా గైస్? హలో గైస్. అబ్బాయి ఏం లేదు ఇంకా ఇగో మీకులాగే మీ బుద్ధులే. వా ఏమి తేజస్సు బిడ్డ. చికెన్ లాలీపాప్ చెప్పండి టేస్ట్ ఎలా ఉందో. బా నోరు ఊరిపోతుందండి మీరు తింటుంటే. ఎలా ఉంది? బాగుందా? సూపర్. స్పైసీగా ఉందా? చాలా స్పైసీగా ఉంది. బాగుందా? బాగుందా? ఓకే ఎక్సలెంట్. ఎక్సలెంట్. మమ్మీ నువ్వు ఏం తింటున్నావు? సిజ్వాన్ చికెన్. ఓకే మమ్మీ ఏమో సిజ్వాన్ చికెన్ తింటుంది. ఈడన్నీ ఇంకా ఇది ఎలా ఉంది సిజ్వాన్ చికెన్? బాగుంది. స్పైసీగా ఉందా? స్పైసీగా స్వీట్ లేదు. స్పైసీగా స్మూత్ గా కరిగిపోతుంది. కోటింగ్ ఏమైనా ఉందా? కోటింగ్ లాంటిది ఉంటే బాగోదు. అంటే కోటింగ్ ఉంది కానీ ఆ కోటింగ్ కూడా మెత్తగా ఉంది అది. ఏరా ఎలా ఉంది? చెప్పు ఎలా ఉందిరా? ఏమే నువ్వు క్రిస్పీ చికెన్ చెప్పే. మనం ఎప్పుడు తింటాం కేఎఫ్సీలో అట్లని. ఇది ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది. కేఎఫ్సీ కన్నా చాలా బాగుంది. అవునా? క్రిస్పీనెస్ సన్న లేయర్ క్రిస్పీనెస్ కానీ టేస్ట్ కానీ అంతా బాగుంది. ఓకే దానికి దీనికి డిఫరెంట్ టేస్ట్. ఇదే నాకు అయితే ఇదే బాగా నచ్చింది. బాగుందా? ఓకే సూపర్ ఉంది. ఎస్ వీళ్ళు స్టార్టర్లు చెప్తున్నారు కాబట్టి మనం మెయిన్ కోర్స్ చెప్తాం. ఇవన్నీ మనం స్టార్టర్లు చెప్పే రేంజ్ కదా మనం వేరే లెవెల్ రేంజ్ అట్లుంటది మనతో. అమ్మా ఎలా తిన్నావో లేదో మొత్తం అందరి ప్లేట్లు కలిపి ఇంకో ఐటమ్ వచ్చింది చికెన్ 555 అంట. సో మరి ఇది కూడా చూద్దాం. చెప్తాను నేనే. రాజు గారు మీరే కొద్దిగా మాట్లాడతాను. దండయాత్ర రెడీగా ఉన్నారండి. చికెన్లన్నీ చెప్పారు చికెన్ 555 అంటే ఏమనుకుంటున్నాను అమ్మా కాలిపోతుందా? స్పూన్ ఇదివరకు మాకు స్టార్టర్ స్పూన్ తో తినాలండి. ఫోక్ తీసుకోండి. జరిగి 555 అంటే పొడుగు పొడుగు ఉన్నాయి సిగరెట్లాగా. జాగ్రత్త నోరు కాలింది. మనకు ఉన్నావు 7 కావాలి. ఎలా ఉంది? 10 రూపాయలు. బాగుందా? సూపర్. ఈసారి నువ్వు 3 రూపాయలు పెట్టరా నాకు. 3 రూపాయలు పెట్టరా? సిగరెట్ కాదు ఇది. అమ్మో ఈయన చూడు ఇక్కడి నుంచే పార్సిల్ కూడా చెప్పేస్తున్నారమ్మా. ఇదిగో చూడు. అబ్బా అయ్యో బాబోయ్. ఓకే చూసి నేర్చుకోండి. నేను నేర్చుకుంటావులేమే. మాకు ఇంకా చాలా వయసు ఉంది. ఆయన ఇంట్లోకి ఏమైనా ఊడిపోతే అప్పుడు నేర్చుకుంటాను. ఊడిపోయి అంటే అది అంటే అది పైన అది అది ఏంటమ్మా జాయింట్ బిర్యానీయా? జాయింట్ చూసి బిర్యానీ. ఓకే జాయింట్ బిర్యానీ గైస్ ఇది. అండ్ ఇది వచ్చేసి జాయింట్ అనమాట బిర్యానీకి సెపరేట్ గా. కొంచెం పెట్టాము. ఇప్పటికే ఫుల్ అయిపోయింది. కొద్దిగా ఒక స్పూన్. ఓకే ఇప్పుడు మన ప్లేట్ లో ఒక టిష్యూ వాడి తొడ మీద ఏంటి ఈ రచ్చ చేస్తారు చూడండి ఫుల్ చట్నీతో. ఎక్కడ ఈ చికెన్ తోట మీద ఏమంటావా? సరే బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి మరి. అదే చెప్పేస్తాం. బాగుందా? బాగుందా? మరి జాయింట్ టేస్ట్ చూడండి. జాయింట్ కూడా ఎంత పెద్ద చూడండి. జాయింట్ బజ్జీ ఒక బయట తీసుకోండి అలాగా. అబ్బా 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 జాయింట్ కావాలా? జాయింట్ తినండి. అదే మూడు కాలిపోతుందా? ముందుకు వెళ్ళిపోతుందా? ఎలా ఉంది గైస్? ఇది జాయింట్ బిర్యానీ అనమాట. జాయింట్ బిర్యానీలోకి ఇది గ్రేవ్ గైస్ ఇది. సో నెక్స్ట్ దమ్ ఒకటి బోన్లెస్ ఒకటి వస్తుంది అనమాట. ఈ గ్రేవ్ అయితే ఏక్ దమ్ పర్ఫెక్ట్ ఉంది. ఏంటమ్మా ఏం ఎంచుకున్నా బిర్యానీ? బోన్లెస్ బిర్యానీ. అబ్బో బోన్లెస్ టేస్ట్ చూసి చెప్పు నాకు ఎలా ఉందా? బాగుందా బోన్లెస్? చాలా బాగుంది. అసలు బోన్ తగలకుండా మెత్తగా బాగుంది అనమాట.
ఓకే ఎక్కువ స్పైసీ కూడా ఎక్కువ లేదు, చిన్నపిల్లలు కూడా తినేయచ్చు. గాయస్ ఇప్పుడు మనం దమ్ బిర్యానీ తింటున్నాం. లెగ్ పీస్ అయితే ఎంచుకున్నాం అనమాట. అసలు దమ్ బిర్యానీ వేడి వేడి కాలి పొగల వచ్చేస్తుంది అనుకోండి. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఊరిపోతుంది అన్న. బిగ్ బైట్ తీసుకున్నాం. బా చాలా బాగుంది అన్న. 3 రోజులు నాకు దమ్ బిర్యానీ బాగా నచ్చింది. 3 టేస్ట్ ఇస్తా. దమ్ బిర్యానీ చాలా బాగుంది. అంటే మసాలా కూడా ఉందన్నమాట. ఉత్తి పచ్చి దమ్ములా కాకుండా మసాలా కూడా ఉంది. బిర్యానీలోకి ఆ దమ్ ముక్క అంటుకున్న మసాలా అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ అంతే. లేదు నేను బిజీ తిన్నా బిజీ ఉన్నాను. డిస్టర్బ్ చేయగలను. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మార్చుకుంటున్నాం అనమాట. షేరింగ్ దాంట్లో అటు పోలేదు ఇటు ఎలా కిషోరు బాబరా ఇదిగో లాలీపాప్ తీసుకో ఇదిగో లాలీపాప్ టేస్ట్ చెప్పేలా ఉందా? బాగుందరా? నీకు అన్నీ నచ్చాయి? ఏది నచ్చిందిరా? అన్నీ నచ్చాయా? చలో గైస్ ఇక్కడ డిస్టర్బెన్స్ వద్దు. నాకు పక్కన పెట్టేసి తినేద్దాం. తినేసి లాస్ట్ ఎండింగ్ చెప్తాం. ఇంకేమైనా ఖాళీ ఉంటే అప్పుడు చూద్దాం. ఫుల్ అయిపోయింది. సో గైస్ ఇప్పుడే ఫుడ్ అంతా కూడా అయిపోయింది అనమాట. సో నేను లాస్ట్ లో చూపిస్తాను కదా. సో ఇక్కడ క్వాలిటీయే కాదు క్వాంటిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి అది చూపిస్తాను. అండ్ గైస్ బై ద వే నేను ఉంటాడు అనమాట కౌంటర్ లో. చూసుకోండి మన బ్రో హరీష్ అనమాట, మన సబ్స్క్రైబరే. చాలా రోజుల నుంచి తింటా చేద్దాం వీడియో చేద్దాం అనుకుంటా వాళ్ళు దొరికింది అనమాట. అప్పుడప్పుడు మీరు ఉంటారా కౌంటర్ లో? క్యాష్ కంపల్సరీ. ఆహా అబ్బా అలాగే సరే. మరి మన క్వాంటిటీ క్వాలిటీ అన్నిటిలో సూపర్. మరి చాలా టాప్ ఉంటుంది. అండ్ గైస్ ఇదైతే వచ్చేసి బాబా ఫ్యాన్. మీకు అందరూ ఫ్యానే. వీడియో ప్రమోషన్ ఎంకరేజ్ చేస్తాం. సో గైస్ ఇదైతే వచ్చేసి హాఫ్ క్వాంటిటీ బాక్స్ అనమాట. ఇది వచ్చేసి ఫుల్ క్వాంటిటీ బాక్స్ అనమాట. సో గైస్ ఒకటి చెప్తున్నా చూడండి. ఫుల్ క్వాంటిటీ దగ్గర 5 మెంబర్స్ దాకా సరిపోద్ది. 5 to 6 మెంబర్స్ దాకా సరిపోద్ది. మా ఫ్యామిలీ అయితే 8 మెంబర్స్ కూడా సరిపోద్ది. అంత ఫుల్ క్వాంటిటీ అనమాట. అండ్ గైస్ ఫ్రైడ్ రైస్ వచ్చేసరికి ఫుల్ క్వాంటిటీది అంతా 180 రూపాయలు కదా బ్రో. డబల్ ఎగ్ నీకు ఫ్రైడ్ రైస్ది నేను ఎప్పుడు తెప్పించుకుంటాను రెగ్యులర్. ఇక్కడ ఎక్కువ ఫ్రైడ్ రైస్ చార్టర్స్ చికెన్ లాలీపాప్ తెప్పించుకుంటాను అనమాట. ఈ ఫుల్ అయితే మాకు సరిపోయి మా పని మంచి ఫ్యామిలీలకు కూడా పంపించేస్తాను. మామూలుగా రోడ్ల మీద ఆయిల్ అది వేయడం అది వేరు. ఇది బాగుంటుంది ఫ్రైడ్ రైస్ అయితే. డబ్బులకేసి మొత్తం నలుగురు సరిపోద్ది. అదే అనమాట ఫుల్గా. అది ఈసారి అయితే ఫ్రైడ్ రైస్ చెప్పండి. ఇంకా అంతమంది ఫ్రైడ్ రైస్ స్టార్టర్ కూడా చెప్పండి. అది చెక్ అయితే చేయండి. మోస్ట్ అండర్ రేటెడ్ హోటల్ అనమాట రాజమండ్రిలో. చాలా మంది తెలీదు. సో మన వాళ్ళు చూస్తున్న అందరూ రండి, ట్రై చేయండి ఫస్ట్. అప్పుడు మీకే అర్థం అవుతుంది అనమాట. ది బెస్ట్ రెస్టారెంట్ చూపించారా సహారా అంటారు మీరు. సో గైస్ ఆ విధంగా అయితే కనుక మనం ఈ రెస్టారెంట్ అయితే కనుక ఇవాళ వీడియోలో చూపించాం. ఇంకా ఫుడ్ బ్లాగ్స్ ఇంకా వేరే స్కిట్ వీడియోస్ అన్ని కూడా వస్తుంటాయి. సో మీ అందరికి కూడా సుఖీ బాబా. మరి ఎప్పటికి వీడియో అయితే ఇంతే. మరి కీప్ స్మైలింగ్.